ఒకసారి శివునికి ఎంత కోపం వచ్చిందేనంటే దాంతో అతని గొప్ప భక్తుడు నంది కూడా తన సాన్నిహిత్యం నుండి వెనక్కి తగ్గేలా చేసింది. అందుకే ఈ రోజు కూడా మహారాష్ట్రలోని ఈ ఆలయంలో శివలింగం ముందు నంది లేడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అది దక్షుడు చేసిన గొప్ప యాగం కదా. దక్షుడు తన కుమార్తె సతిని ద్వేషించాడు. ఎందుకంటే ఆమె దహన సంస్కార స్థలంలో నివసించే యోగి అయిన శివుడిని వివాహం చేసుకుంది. అందువల్ల అతను శివుడిని తప్ప అందరు దేవతలను తన యాగానికి ఆహ్వానించాడు. సతి ఆహ్వానం లేకుండా వచ్చినప్పుడు దక్షుడు శివుడిని అందరి ముందు అవమానించాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతి యాగ అగ్నిలో తనను తాను దహనం చేసుకుంది. ఇది విన్న శివుని దుఃఖం వినాశకరమైన కోపంగా మారింది. అతను తన జుట్టులో ఒకదాని నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుడి యాగాన్ని నాశనం చేయమని ఆదేశించాడు. వీరభద్రుడు దక్షుడు తల నరికి యాగాన్ని నాశనం చేశాడు. కానీ అప్పుడు కూడా శివుడి కోపం చల్లారు లేదు. అతను సతి శరీరాన్ని తీసుకుని విధ్వంసం యొక్క నృత్యాన్ని ప్రారంభించాడు. విశ్వాన్ని కాపాడటానికి విష్ణు స్వయంగా వారిని శాంతింపజేయడానికి ముందుకు వచ్చాడు. శివుడికి దేవుడిగా తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ఈ దైవిక సంఘటన జరిగిన ప్రదేశం నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉందని నమ్ముతారు. గోపేశ్వర్ మహాదేవాలయం. ఇక్కడ నంది కూడా శివుని కోపాన్ని ఎదుర్కోవడానికి భయపడ్డాడు. అందుకే నేటికి ఈ ప్రత్యేకమైన ఆలయంలోని గర్భగుడిలో శివలింగం ముందు నంది కాదు విష్ణు విగ్రహం ఉంటుంది. శివభక్తులు కామెంట్స్ లో హర హర మహాదేవ్ అని రాయగలరు.